హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టెన్షన్గా ఒకటినే జీతాలు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల సంగతి ఎలా ఉన్నా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు ప్రతి నెల ఖచ్చితంగా 1వ తేదీనే జీతాలు అందుతున్నాయని, ఒకరిద్దరికి ఆలస్యమైనా అది సాంకేతిక సమస్య వల్లే తప్ప నిధుల కొరతతో కాదంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలకు 1.75 లక్షల జీతం చెల్లిస్తున్నారు. శాసనసభ, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్లకు కేబినెట్ హోదా ప్రకారం సుమారు 3 లక్షలు 1వ తేదీనే చెల్లిస్తున్నారు. వీరిలో జీతం మీదే ఆధారపడే వారి సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెన్షన్లు కూడా దాదాపు అందరికీ ప్రతి నెల 1, 2వ తేదీల్లోనే అందుతోంది. బిల్లుల ప్రక్రియలో సాంకేతిక సమస్య వస్తే 5 నుండి 10 మందికి 4-5 రోజులు ఆలస్యం కావచ్చు. చాలా సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వారికి నెలకి 30,000, 2 సార్లు చేసిన వారికి 40,000, 3 ఆ పైన ఎమ్మెల్యేలుగా చేసిన వారికి గరిష్టంగా 50,000 పెన్షన్ వస్తుందన్నారు. ఇలా పెన్షన్ పొందేవారు సుమారు 300 మంది వరకు ఉన్నారు. అసెంబ్లీకి బడ్జెట్ ప్రత్యేకంగా ఉండడంతో వీరి జీతాలకు ఇబ్బంది రావడం లేదంటున్నారు. అసెంబ్లీ సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు 1, 2వ తేదీల్లోనే జీతాలు వస్తున్నాయి. మరోవైపు ఇతర ప్రభుత్వోద్యోగులకు ప్రతి నెల 12, 15వ తేదీ వరకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. పెన్షన్దారులది అదే పరిస్థితి. నెలనెలా జీతాలు, పెన్షన్లపైనే ఆధారపడే సామాన్యులకు ఇలా, ప్రజాప్రతినిధులకు అలా చేయటమేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.